హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ రెసిపీ. ఎగ్ కర్రీ నార్మల్గా కాకుండా థిక్ కన్సిస్టెన్సీలో ఇంకా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీ చపాతీ, రోటీ, బగారన్నం ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కాజు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 8 to 9 పొట్టు తీసిన ఎల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఆనియన్, టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గ్రేవీ కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన 6 ఎగ్స్ని ఇలా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.